నటుడు విజయకాంత్ కన్నుమూత. ప్రముఖ నటుడు డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో పాటు కరోనా సోకడంతో చెన్నై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న అప్పటి మద్రాసులో జన్మించారు. 1990లో ప్రేమలతను వివాహమాడారు. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు. విజయకాంత్ వ్యక్తిగత జీవితం ఇది. నటుడు విజయకాంత్ 1952లో ఆగస్టు 25న మదురైలో కెఎన్ అళగరాస్వామి, ఆండల్ అజగరాస్వామి దంపతులకు జన్మించారు. 1990 జనవరి 31న ప్రేమలతను ఆయన వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్. వారి రెండో కుమారుడు షణ్ముగ 2014లో సగప్తాహం సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయకాంత్ రాజకీయ నేపథ్యం. సినిమాలో విజయకాంత్ పరిచయమైన ఆయన అసలు పేరు విజయరాజ్ అళగరాస్వామి. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తమిళనాడులో దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం డీఎండీకే పార్టీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 2005లో ఈ పార్టీని స్థాపించారు. విజయకాంత్ విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజకవర్గాల నుంచి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. విజయకాంత్కి కెప్టెన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, విజయకాంత్ అంటే ఈ తరం వాళ్లకు ఎక్కువగా తెలియకపోయినా 90లో ఆయన మంచి పేరు సంపాదించారు. విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించడంతో కెప్టెన్ విజయకాంత్గా స్థిరపడిపోయారు. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. విజయ్, సూర్య వంటి సూపర్ స్టార్ల చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు.